బిల్లోని ముఖ్యాంశాలు. నేషనల్ రెగ్యులేటరీ అథారిటీ. భారతదేశంలో తొలిసారి ఒక కేంద్ర నియంత్రణ సంస్థ నేషనల్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పడనుంది. ఈ అథారిటీ ద్వారా ఏ గేమ్ను స్కిల్ గేమ్ అని పిలవాలి, ఏ గేమ్ను ఛాన్స్ గేమ్ అని పిలవాలి, ఏ గేమ్ను పూర్తిగా నిషేధించాలి అనే ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఇలాంటిది లేకపోవడం వల్లే ఇంతవరకు రాష్ట్రాలు వేర్వేరు చట్టాలు చేశాయి. ఇప్పుడు మాత్రం దేశమంతా ఒకే నియమం ఉండబోతుంది. 2. గేమ్ ఆఫ్ స్కిల్ వర్సెస్ గేమ్ ఆఫ్ ఛాన్స్. ఇది బిల్లోని ప్రధాన హృదయం. గేమ్ ఆఫ్ స్కిల్ ఆటగాడు తన తెలివి, వ్యూహం, అనుభవం ఉపయోగించి గెలిచే ఆటలు. ఉదాహరణ చెస్, ఫ్యాంటసీ క్రికెట్ కొంతవరకు. గేమ్ ఆఫ్ ఛాన్స్ పూర్తిగా అదృష్టంపై ఆధారపడే ఆటలు. ఉదాహరణ లాటరీ, స్లాట్ మషీన్స్, రూలే. దీని బట్టి గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే గ్యాంబ్లింగ్, కాబట్టి ఇది పూర్తిగా నిషేధం. 3. తప్పనిసరి రిజిస్ట్రేషన్. ఇప్పటి వరకు ఎవరైనా ఒక యాప్ లాంచ్ చేసి ఇది గేమింగ్ యాప్ అని చెప్పి డబ్బులు వసూలు చేసేవారు. ఇకపై అలాంటిదేం జరగదు. ప్రతి గేమింగ్ కంపెనీ కేంద్ర అథారిటీ దగ్గర తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వాలి, లేకపోతే అది ఇల్లీగల్గా పరిగణించబడుతుంది. 4. వయస్సు పరిమితి. 18 ఏళ్లలోపు పిల్లలకు క్యాష్ బేస్డ్ గేమింగ్ పూర్తిగా నిషేధం. ఎందుకంటే ఈ వయసులో ఆకర్షణ, వ్యసనం ఎక్కువ. చదువుకోవాల్సిన వయసులో డబ్బు కోసం ఆట ఆడితే భవిష్యత్తే చీకటైపోతుంది. 5. ఖర్చుల పరిమితి. ప్రస్తుతం చాలా మంది ఆటగాళ్లు కంట్రోల్ లేకుండా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఒక గేమ్లో ఓడిపోతే మరొక్కసారి ప్రయత్నిస్తా అన్న భావనతో మళ్లీ డబ్బు వెచ్చిస్తున్నారు. ఈ బిల్ ప్రకారం ప్రతి ప్లేయర్కి ఒక ఫైనాన్షియల్ స్పెండింగ్ క్యాప్ ఉంటుంది. అది దాటితే ఆటోమేటిక్గా గేమ్ అకౌంట్ లాక్ అవుతుంది. 6. ప్రకటనల నిషేధం. డబుల్ యువర్ మనీ, ఇన్స్టెంట్ క్యాష్, విన్ 10 lakhs in 10 minutes ఇలాంటి ఫేక్ ప్రామిసెస్ ఉన్న యాడ్స్ ఇకపై పూర్తిగా నిషేధం. 7. జరిమానాలు మరియు శిక్షలు. ఇది బిల్లోని అత్యంత కఠినమైన భాగం. అన్రిజిస్టర్డ్ గేమింగ్ ప్లాట్ఫామ్ నడిపితే 20 లక్షల రూపాయల జరిమానా, రిపీటెడ్ అఫెన్స్ చేస్తే ₹1,00,00,000 వరకు ఫైన్ ప్లస్ జైలు శిక్ష. మైనర్స్ ను టార్గెట్ చేస్తూ గ్యాంబ్లింగ్ చేయిస్తే జైలు ప్లస్ మరింత కఠిన శిక్షలు. అంటే ఇకపై కంపెనీలు ఎటువంటి లూప్ హోల్ ఎక్స్‌ప్లాయిట్ చేయలేవు. ఒక వాక్యంలో చెప్పాలంటే ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 అనేది గేమింగ్ ను వినోదంగా ఉంచుతూ గ్యాంబ్లింగ్ ను కఠినంగా నిషేధించే చట్టబద్ధమైన ఫ్రేమ్వర్క్.